ఒక తీవ్రవాదికి ఆశ్రయం ఇవ్వడం, ఆ తీవ్రవాది దగ్గర ఉన్నటువంటి ఆయుధాల్ని ఇంట్లో పెట్టుకోవడం, తద్వారా తీవ్రవాది అవుతారు ఆటోమేటిక్‌గా. షెల్టర్ కాదక్కడ. తీవ్రవాదులతో వాడు చంపడానికొచ్చాడు, ఉన్మాదం చేయడానికొచ్చాడు అని తెలిసి కూడా షెల్టర్ ఇస్తే ఆటోమేటిక్‌గా తీవ్రవాది అవుతారు. మామూలుగా తీవ్రవాది నిర్వచనం అనేటటువంటి దాంట్లో అదుంది. ఇప్పుడు ఎవడనేది చెప్పకుండా టెర్రరిస్ట్ మన ఇంటి దగ్గర ఉన్నాడంటే అదొక ఆస్పెక్ట్. అదైనా క్రైమే అవుతది. బట్ కొంతవరకు ఎగ్జంప్షన్ ఉంటది. దీనికైతే ఉండదు. ఇప్పుడు షబ్నంతో పాటుగా మరొక వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాశ్మీర్‌లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలతో వచ్చి అంటే వాస్తవంగా మనం మన లాస్ట్ ఇయరే చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు 1వ తారీఖు దాటిపోయి 2వ తారీఖు వచ్చేసింది కాబట్టి ఇక లాస్ట్ ఇయరే అని అనాల. అప్పుడే చెప్పుకున్నాం. ఒక అరాచకం జరగబోతుంటే కంట్రోల్ చేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారన్నటువంటి. అదే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి వ్యవహారం. అప్పుడే కుట్రని భగ్నం చేయడం వలన న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకోగలిగారు. కాశ్మీర్‌లో కూడా చక్కగా జరిగినాయి. అదే సందర్భంలో అప్పటి కుట్రలు భగ్నం చేయడంతో ఒక ఇంట్లో వీళ్ళున్నారని గుర్తించి ఇప్పుడు అరెస్ట్ చేశారు.